వసంత నవరాత్రి. మన ఉగాది చైత్రమాసపు తొలి రోజు. చైత్రమాసంతో వసంత ఋతువు ఆరంభమవుతుంది. చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువు. చైత్రమాసానికి మధుమాసం అని, మధువు అని కూడా పేర్లున్నాయి. మధువు అంటే అనేక అర్థాలతో పాటు చైత్రమాసం అని, వసంతకాలం అని చెబుతారు. మధుమాసం అంటే వసంతమాసం. వేదకాలంలో చైత్రమాసానికి మధుమాసం అనే పేరున్నట్లు మధుశ్చ మాధవశ్చ వాసంతి కావృత్ అనే యజుర్వేద వాక్యాన్ని బట్టి చెప్పవచ్చు. వసంతం ఋతురాజం. వసంత నవరాత్రుల ఉత్సవం ఈ దేశంలో అతి ప్రాచీన కాలం నుండి ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఉత్సవానికి అధిదేవత వసంతుడు. ఋతురాజైన వసంతుని పూజించడంతో కాలాత్మకుడైన పరమేశ్వరుడు ప్రసన్నం అవుతాడు. ఈ ఉత్సవ సందర్భాన ప్రతిదినం నృత్యాలు, నాట్యాలు, పాట కచేరీలు జరిగేవి. రాజుల దర్బారుల్లో పండిత గోష్ఠులు, శాస్త్ర విచారణలు, నాటక ప్రదర్శనలు నడిచేవి. ఈ ఉత్సవాల్లో సంగీతం ప్రధానమై ఉండేది. ఆ కాలాన్ని ఉపయోగించే నిమిత్తం వసంతరాగాన్ని మేళకర్తలు ప్రత్యేకంగా కూర్చారు. రెడ్డి రాజులు, విజయనగర రాజుల కాలంలో ఈ వసంతోత్సవాలు తెలుగుగడ్డపై విశేషంగా జరిగేవి. వసంతోత్సవ సంబంధమైన వేడుకలు ఉద్యానవనాల్లో జరిగేవి. మామిడి చెట్టు కింద మంటపం ఏర్పాటు చేసేవారు. దాని మీద పూర్ణ కలశాన్ని ఏర్పరిచేవారు. ఉగాది నాడు కలశ స్థాపన చేసి నాటి నుండి 9 రోజులు వసంత నవరాత్రి పూజ చేస్తే అపమృత్యు భయం ఉండదని ధర్మసింధువు అనే గ్రంథంలో చెప్పబడింది. నవరాత్రుల పేరుతో ఏడాదికి 3 పండుగలు జరుగుతున్నాయి. అవి క్రమంగా వసంత, గణపతి, దేవీ నవరాత్రులు. వసంత నవరాత్రికి, దేవీ నవరాత్రికి 6 మాసాల వ్యవధి ఉంటుంది. వసంత శరత్కాల ఆరంభ దినాల్లో యమదంష్ట రోజులు అంటారు. అప్పటి అరిష్టాలు, అనారోగ్యాలు తొలగడానికి భగవదారాధన విశేషంగా జరగాలనేది దేవీ భాగవతం చెబుతోంది. రాజులు విశేషంగా వసంతోత్సవాలు జరిపేవారు. గృహస్థులు యథాశక్తితో తమ గృహాల్లో కలశ స్థాపన చేసి పూజాధికాలు చేసేవారు. శ్రీరామ కళ్యాణంతో నవరాత్రులు పూర్తవుతాయి. మరునాడు రామ పట్టాభిషేకం చేస్తారు. ఈ 9 రోజుల్లో చేసే వసంత పూజలను వసంత నవరాత్రులు అంటారు. అవి ఇవి నవరాత్రులే, 2 నవమితోనే పూర్తవుతాయి. అయినా రెండింటికి పూజా విధానం వేర్వేరు. శ్రీరాముడు శ్రీ మహావిష్ణువు ఎత్తిన 10 అవతారాల్లోనూ 7వ అవతారం. శ్రీరాముడు కోసల దేశాధీశ్వరుడైన దశరథునికి కౌసల్య గర్భాన చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు 4వ పాదం కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం వేళ జన్మించాడు. అందుచేత ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి, శ్రీరామ జయంతి అయ్యింది. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.